కార్లు వచ్చిర్రు, పెద్ద మనుషులు అనుకున్నాడు ఈ బంకులో పని చేసి అన్న. ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టమంటే కొట్టిండు. సార్ ట్యాంక్ ఫుల్ 5,000 అయిందని చెప్పిండు. సరే స్వైప్ మిషన్ ఉన్నదా అంటే ఉంది సార్ అని తీసుకపోయి ఇచ్చిండు. 2-3 సార్ల కార్డు గీకినట్టు చేసిర్రు. పేమెంట్ కాలే. జెర్సే పేమెంట్ చేస్తున్నట్టు కటింగ్ కొట్టిర్రు. కారు లోపల మిషన్ పట్టుకొని అట్లనే ఉన్నాడు బంకులో పనిచేసి అయినా. కథం కారు స్టార్ట్ చేసిర్రు, కారును దంచుకొని వెళ్ళిపోయారు. ఆగురు సార్ అని బంకులో పని చేసి అన్న ఎంబడి ఉరికిన పాయిదా లేకుండా పోయింది. నయం ఇంకా ఆయనను కారు కిందేసి తొక్కుకొని పోలేదు. హనుమకొండ పరకాల రోడ్డుకు నడికూడ కాడున్న బంకులో అయింది ముచ్చట. రాత్రి 10:11 వచ్చిన బద్మాష్ గాళ్ళు ఫుల్ ట్యాంకు డీజిల్ కొట్టించుకొని పైసలు ఇవ్వకుండా పరారైపోయారు. చెప్పన బంక్ ఓనర్కు మొదలావిస్తే ఆయన పోయి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిండట. ఇక పోలీసు వాళ్ళు సీసీ ఫుటేజ్ చూసి ఇది దొంగల పని, తెగిడిచిన చిల్లరగాళ్ల పని అన్నది దేవులాడుతురు. అయితే కారుకు నెంబర్ ప్లేట్ లేకపోయేసరికి ఖచ్చితంగా వీళ్ళు అంతర్రాష్ట్ర దొంగల ముఠాగాళ్లే అయ్యుంటారేమో అని పోలీసు వాళ్ళు అనుమానపడుతున్నారు.